హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కారం రైస్ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. అందుకన్నా ఫస్ట్ ఈ వీడియోని కనుక ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ. ఇవి ఉంటే చాలండి మనకి కారం రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో మనం లేచకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం కదండి. ఫస్ట్ అయితే మనం ఒక కడాయి అయితే పెట్టుకుందాము. ఆ కడాయిని మనం హీట్ చేసుకోవాలి. స్టవ్ని ముట్టించేసుకున్న తర్వాతకి సిమ్లో పెట్టుకోవాలి. ఈ కడాయి అనేది హీట్ అవ్వాలన్నమాట. ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలన్నమాట. సో ఈ వాటర్ ఇంకిపోయేలోపు మనం ఎలా చేసుకోవాలో చేస్తాను. ఫస్ట్ అయితే మనకి వైట్ రైస్ అనేది ఉంటుంది కదా, ఆ వైట్ రైస్ మనకి మిగిలిపోతుంది కదా, అవి కొన్నిసార్లు అయితే అది స్మెల్ వస్తుంది, చాలామంది పడేస్తారు. సో దానికైతే ఓకే, కానీ స్మెల్ రాకుండా కానీ మనమైతే పడేస్తున్నాము. సో ఇలా చేయకండి. ఇప్పటి నుంచి మీరు ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాతకి మనమైతే ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే పోసుకున్నాము. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిందనమాట ఆయిల్. సో ఇప్పుడైతే మనం అందులో పోపు దినుసులు వేసుకున్నాము. ఇవి ఇలా వేసేప్పటికే మనమైతే కరివేపాకు అయితే వేసుకున్నాము. దీన్ని మనమైతే ఇప్పుడు కలుపుకున్నాము. సో ఇలా కలుపుకున్న తర్వాతకి మనమైతే కొంచెం రైస్ అయితే వేస్తున్నాము. మనం కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే ఈ అన్నం అనేది కొంచెం క్రిస్పీ అనేది రెడీ అయిపోతుంది. అలా వేసాక మనము అన్నం తినేటప్పుడు మనకి ఈ రైస్ అనేది క్రిస్పీగా తగులుతుంది. అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అన్నం వేసాక కలపకుండా మనమైతే క్యాప్ వేసుకోవాలి. నేనైతే ఒక 2 minutes వరకు క్యాప్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే 2 minutes తర్వాత తీస్తున్నాను. 2 minutes తర్వాతకి మనం మంచిగా అయితే కలుపుకోవాలి. అందులోనే మనము కొంచెం ఇంగువ పౌడర్ అయితే వేసేసుకున్నాము. ఇంగువ పౌడర్ తర్వాతకి కొంచెం పసుపు కూడా వేసేసుకొని అలాగే కారం కూడా వేసేసుకున్నాము. కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూను. ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుతున్నాము. సో ఇదైతే కొంచెం లైట్గానైతే కొంచెం క్రిస్పీ కావాలి. సో అంతలోపు మనము ఇంకొక 2 minutes అయితే మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఒక 2 minutes తర్వాత తీసేస్తున్నాను నేను. తీసాక చూడండి ఎంత మంచిగా అయిందో. సో ఇలా అయిన తర్వాతకి మనమైతే రైస్ అంతా వేసేస్తున్నాము. దీన్నైతే మంచిగా కలిపేస్తున్నాము. అన్నం మొత్తం కలిసిపోవాలన్నమాట ఇందులో. సో ఇలా మంచిగానైతే కలుపుకోవాలి. ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకున్నాము. ఈ ప్లేట్లో నేను సర్వ్ చేసుకున్నాను. సో ఇందాక మనం ఫస్ట్లో రైస్ వేసాం కదా, ఇదిగోండి ఇదే అనమాట. ఇదైతే చాలా క్రిస్పీగా ఉంది. ఈ అన్నంలో మనం తింటే ఖచ్చితంగా క్రిస్పీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూద్దాము.
చాలా టేస్టీగా ఉంది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఇది ఎలా కుదిరిందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్.